హలో లిజనర్స్, ఎలా ఉన్నారు? మనం కొంతమందికి ఎందుకు ఇట్టే అట్రాక్ట్ అవుతాం? వారి మీద ఫీలింగ్స్ ఏర్పరచుకుంటాం. వారికి మనం నచ్చకపోయినా మనం మాత్రం వాళ్ళని చాలా ఇష్టపడతాం. ఈ ఆకర్షణకు కారణం ఏంటి? తెలుసుకుందాం. కొంతమందిని చూస్తే మన కళ్ళకు ఇట్టే నచ్చేస్తారు. కొంతమంది వాళ్ళకున్న సున్నితమైన లేదా మంచి మనసుకు, వాళ్ళ ఫీలింగ్స్కు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం. అలా కనెక్ట్ అవ్వటం అన్నది మన మనస్తత్వం బట్టి ఉంటుంది. కొంతమందిని వాళ్ళ స్టేటస్ చూసి, కల్చర్ చూసి, వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి, లేదా వాళ్ళ ఇన్నర్ పర్సనాలిటీకి, అవుటర్ అపియరెన్స్కి, వాల్యూస్కి, లైఫ్ స్టైల్కి, వాళ్ళలో ఉండి నవ్వించే గుణానికి, ఇంకా హీరోలాగా వాళ్ళలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ చూసి కూడా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఇంకో విషయం అండోయ్, వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారో లేదో అని ఖచ్చితంగా తెలియనప్పుడు కూడా మనం చాలా అట్రాక్ట్ అవుతూ ఉంటాం. మళ్ళీ ఎవరన్నా మనల్ని అదే పనిగా చూస్తున్నా, మనం ఒక వ్యక్తి గురించి ఎక్కువగా విన్నా, మన ఆలోచనలు వాళ్ళ చుట్టూ తిరగడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఒక వ్యక్తి మనల్ని ఎంతో బాగా అర్థం చేసుకుంటున్నారు అనే ఫీల్ కలిగినా మనం చాలా తొందరగా అట్రాక్ట్ అవుతాం. మరికొంతమంది అయితే లీడర్షిప్కి, కంఫర్ట్కి, అంతేకాదు మన మీద ఎవరన్నా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని తెలిసినా ఆటోమేటిక్గా వారిపై ఆకర్షణ పెరిగిపోతుంది. ఇలాంటి కైండ్స్ ఆఫ్ అట్రాక్షన్స్ మీరు కూడా ఫేస్ చేశారు కదూ? నాకు తెలుసు. అయితే ఇలా ఎందుకు జరుగుతుంది? అప్పుడు మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.